ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజంతా దేవుని విశేషమైన కృప, దేవుని బలమైన సన్నిధి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరిచి నడిపించును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఆమేన్. ఒకసారి బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి ప్రతి దేవుని బిడ్డ. దేవుడు ఈరోజు నిన్ను రక్షించాలి, దేవుడు నిన్ను విడిపించాలి. నీకున్న సమస్యల్లోంచి, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న పోరాటాల నుంచి ప్రభు నిన్ను తప్పించాలి. అనుకోకుండా వచ్చిన ఆపదలు, నీ జీవితంలో అనేకులు కావాలని తీసుకుని వచ్చిన శ్రమల నుంచి ప్రభు నిన్ను తప్పించాలి, ప్రభు నిన్ను విడిపించాలి అని ప్రార్థిస్తున్నావు కదా. అయితే ఎటువంటి అనుభవం కావాలి? ప్రభు ఎవరిని రక్షిస్తాడు, ప్రభు ఎవరిని విడిపిస్తాడు అంటే, ఎవరైతే ప్రభువుని అనుదినము సేవించే అనుభవంలో ఉంటారో ప్రభువు వారిని తప్పించే దేవుడై ఉన్నాడు, దేవుడు వారిని విడిపించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రభు ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నాడు చూడండి. అనుదినము దేవుణ్ణి సేవించే అనుభవంలో ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు చాలా మంది మీరున్న బిజీ షెడ్యూల్స్ లో, మీరున్న విస్తారమైన పనుల్లో ఎటువంటి అనుభవంలోకి వెళ్ళారంటే, ఒక ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో గడపడమే చాలా భారమైన పరిస్థితిగా, చాలా చేసేసాంలే, ఆదివారం ఒక్కరోజు మందిరానికి వెళ్ళాం చాలు అన్నంత సంతృప్తి కలిగి జీవిస్తున్నారు. కానీ ఈరోజు నీ జీవితంలో నువ్వు నిజమైన దేవుని రక్షణ చూడాలి, దేవుని కృపను అనుభవించాలంటే అనుదినము దేవుని సేవించేవారిగా ఉండాలి, అనుదినము ప్రభువుని ఆశ్రయించేవారిగా ఉండాలి, అనుదినము దేవుని స్తుతించేవారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో అనుదినము మనం గడిపేవారిగా ఉండాలి. ప్రతిరోజు దేవుడు మనకి ఏ విధంగా ప్రతిరోజు కూడా సూర్యుడు నూతనమైన బలముతో నూతనమైన శక్తితో ఉదయిస్తున్నాడో అట్టి రీతిగానే ప్రతి దినము ఆయన సన్నిధిలోంచి మనం శక్తిని, ఆయన సన్నిధిలోంచి కృపను పొందుకొని మనం దేవునితో జీవించేవారిగా ఉండాలి. ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ప్రతిరోజు కూడా ఆయనతో ప్రారంభించి ఆయనతో ముగించే అనుభవంలో ఉండాలి. ఈరోజు కొద్ది నిమిషాలైన ప్రియ దేవుని బిడ్డ, ప్రతి దినము అనుదినము అనుక్షణము ప్రభు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న రీతిగా దేవుడు అనుక్షణము అనుదినము దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కంటి రెప్పల మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఏ ఆపద కలగకుండా, ఏ కీడు మన దరి చేరకుండా, మన పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు, నీవు చిక్కబడి ఉన్న సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే అనుదినము దేవుని సేవించే అనుభవంలోకి రావాలి. దావీదు తన జీవితంలో అనుదినము 7 మార్లు ప్రభువుని స్తుతించేవారిగా ఉన్నాడంట. దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చేను. పైన వచనాల్లో ఉంటది, యథాప్రకారముగా. ఆ శాసనము దానియేలు జీవితంలో ఒక శాసనాన్ని మనం చూస్తూ ఉంటాం. అది మనందరికీ కూడా తెలుసు. ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అనే ఒక శాసనము విడుదల చేయబడి ఉంది. ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దానియేలు యథాప్రకారముగా తను ప్రతిదినం చేస్తున్నట్లుగానే తన జీవిత కాలంలో తను కలిగి ఉన్న అనుభవము యథాప్రకారంగా తను కొనసాగిస్తున్నాడు. ఏంటంట, అనుదినము ముమ్మారు ఆయన ఏం చేస్తున్నాడంటే యెరూషలేము తట్టునకు తన కిటికీలను తెరిచి ఆకాశం వైపు చేతులెత్తి ఇంటి మోకాలుని దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతిస్తా ఉన్నాడు. ముమ్మారు దావీదు జీవితంలో కలిగి ఉన్న అనుభవం ఏంటంటే, ముమ్మారు దేవుని స్తుతించేవాడిగా, దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు ఏ అనుభవంలో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ? ముమ్మారు కాకపోయినా రోజుకు ఒక్కసారైనా హృదయపూర్వకంగా ప్రభువుకి స్తుతి చెల్లించగలుగుతున్నారా? అనుదినము ప్రభువుతో మీ రోజుని ప్రారంభించగలుగుతున్నారా? అనుదినము ప్రభు సన్నిధిలో మీరు గడపగలుగుతున్నారా? దానియేలుకున్న అనుభవం ఎంత శ్రేష్టమైన అనుభవం చూడండి. బైబిల్ గ్రంథంలో అంటే ఏ నింద లేకుండా జీవించిన వ్యక్తుల్లో దానియేలు ప్రప్రథముడుగా ఉన్నాడు. దానియేలు మీద ఏ నింద కూడా మోపబడి లేదంట.
దానియేలు మీద నింద మోపడానికి ఏదైనా హేతువు దొరుకుతుందా అని కనిపెట్టారు. ఏ హేతువు దొరకకపోవడంతో కావాలని దానియేలు మీద నింద మోపాలని అటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చారు. అయినప్పటికీ దానియేలు యథాప్రకారముగా తనకున్న అలవాటును బట్టి ముమ్మారు తను ఏం చేస్తున్నాడంటే మోకాలుని యెరూషలేము కిటికీలు తెరిచి రహస్యంగా కాదు బహిరంగంగానే ప్రభు విషయంలో రహస్య భక్తి అవసరం లేదు. దేవుని బిడ్డ, అది వృధా. బహిరంగంగా నువ్వు దేవుణ్ణి అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. బహిరంగంగా ప్రభువుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నిశ్చయంగా ప్రభువుని కలిగి ఉండటమే మన జీవితంలో గొప్ప ధన్యత. రహస్యమైన భక్తి చేస్తున్నాను, రహస్యంగా నేను ప్రభువుని నమ్ముతున్నాను అని ఒకవేళ ఈరోజు అనుకుంటున్నామేమో. నిజంగా ప్రభు నీ నోటితో ఒప్పుకో. మనుషుల ఎదుట మీరు నన్ను ఒప్పుకోకపోతే దేవుని ఎదుట నేను నిన్ను ఒప్పుకోనని ప్రభు చెప్తా ఉంటాడు. ఈరోజు ప్రభువుని కలిగి ఉన్నందుకు దేవుని ధైర్యంగా బహిరంగంగా నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కనపరిచేవారిగా ఉండాలి. దానియేలు రహస్యంగా ప్రార్థన చేయొచ్చండి, కానీ ధైర్యంగా యెరూషలేము తట్టు తన కిటికీలను తెరిచి చేతులెత్తి ప్రార్థించే అనుభవంలో దావీదు ఉన్నాడు. దేవుని స్తుతించే అనుభవంలో ఉన్నాడు. మళ్ళా కూడా రాయబడి ఉంటుంది చూడండి, అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనము. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనముని గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని వాళ్ళు వెళ్ళి రాజు చెప్తా ఉన్నారు. అయ్యా, వచ్చిన శాసనాన్ని కానీ నీకు కానీ ఆయన మరియా లక్ష్య పెట్టట్లేదు. లక్ష్య పెట్టకుండా ఏం చేస్తున్నారంటే అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తా ఉన్నారు అని చెప్పి రాజునకు చెప్పినప్పుడు రాజు చెప్తున్న మాట దానియేలు తీసుకెళ్లి సింహపు గుహలో వేస్తున్నప్పుడు రాజు దానియేలుకు చెప్పిన మాట ఏంటంటే, దానియేలు నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించడు. ఆమె శత్రువు వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్తారండి. ఎవరైతే సమస్యలకు నేను అప్పచెప్తున్నారో, ఎవరైతే నీ జీవితంలో ఇబ్బంది కలుగు చేస్తున్నారో, ఎవరి ద్వారా అయితే నీ జీవితంలో నువ్వు శ్రమ పెట్టబడుతున్నావో వారి నోటితో వారు ఒప్పుకున్నట్లుగా నువ్వు భక్తి చేయగలగాలి. దానియేలు భక్తి ఎటువంటిది అంటే రాజాజ్ఞ, రాజు శాసనం, అది రాజుకి ఇష్టంతో జరిగిందా ఇష్టం లేకుండా జరిగిందా అనేది పక్కన పెడితే రాజాజ్ఞ ప్రకారమే దానియేలును సింహాల గుహలో వేస్తా ఉన్నారు. ఆ రాజే వచ్చి చెప్తా ఉన్నాడు ఏంటంటే, దానియేలు అనుదినము నువ్వు సేవిస్తున్నావు కదా, నీ దేవుడు నిన్ను నిశ్చయంగా రక్షిస్తాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు రక్షింపబడాలి, విడిపింపబడాలి, మేలు పొందుకోవాలి, క్షేమకరమైన పరిస్థితిని నువ్వు చూడాలి అంటే అనుదినము దేవుని సేవించే వారిగా ఉండాలి. ఎందుకు అనుదినం దేవుని సేవించాలంటే 1వ కీర్తన 2-3 వచనాలు చూసినట్లయితే చూడండి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. మళ్ళీ రాయబడి ఉంటుంది, మనము ఆయన మేపడి గొర్రెలమై ఉన్నాము, ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన పాలించి ప్రజలమై ఉన్నాము. ఎందుకు అనుదినము దేవుని సేవించాలి? ఒక్క ఆదివారమే ప్రభుని సేవిస్తే సరిపోదా అంటే, ఒక్క ఆదివారమే ప్రభు నిన్ను కాపాడితే మిగతా రోజులన్నీ నువ్వు క్షేమాన్ని చూడగలుగుతావా? ఒక్క ఆదివారమే ప్రభు నిన్ను పోషిస్తే మిగతా రోజులన్నీ నీ జీవితంలో పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క ఆదివారం ప్రభు మందిరానికి వెళ్తున్నాను, వారంలో ఒక్కరోజు ప్రభు ప్రార్థన చేస్తున్నాను, వారంలో ఒక్కరోజు అన్నట్లుగా మీ భక్తిని ఇప్పటివరకు కొనసాగించారేమో, కానీ అనుదినము ప్రభుతో ఉండేవారిగా ఉండాలి. ఎందుకంటే మనము ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన వారమై ఉన్నాం. మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము. మనము దేవుని సొత్తైన ప్రజలము. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి ప్రభు మనల్ని విడిపించి ఉన్నాడు. ఆయన ప్రజలమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డ. అనుదినము ఆయనను సేవించేవారిగా ఉండాలి. ఈరోజు భార్య భర్తలు కుటుంబంలో ఉన్నప్పుడు ఒక్కరోజు భార్య భర్తతో మాట్లాడకపోయినా, భర్త భార్యతో మాట్లాడకపోయినా, ఏంటి నిన్నానని మర్చిపోయావా, ఈరోజంతా నాతో మాట్లాడలేదు అని అంటూ ఉంటారు. నిజమే, లోకంలో ఉన్న ప్రేమలే, లోకంలో ఉన్న బంధాలే ప్రతిదినము వారితో మాట్లాడాలి, ప్రతిదినము నువ్వు వారితో గడపాలి అనుకున్నప్పుడు దేవాది దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మహిమను విడిచి మట్టి శరీరాన్ని ధరించుకున్న దేవుడు, తన ఆఖరి రక్తపు బొట్టును కార్చిన దేవుడు, ఆయనతో నువ్వు అనుదినం గడిపే వారిగా ఉండొద్దా? ప్రభు సన్నిధిలో అనుదినము గడిపే అనుభవంలోకి రా ప్రియ దేవుని బిడ్డ. ప్రభుతో ఉండు. ప్రభుతో నువ్వు జీవించగలిగినట్లయితే, ప్రభుతో నువ్వు
నువ్వు సహవాసం చేయగలిగినట్లయితే లోకంలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, లోకంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు వాటన్నిటినీ సులువు చేస్తాడు. ఒక చక్కటి ప్రార్థన పాడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈరోజు నాకు పని భారం ఎక్కువగా ఉంది, నేను చేయాల్సిన పని చాలా ఉంది, కాబట్టి నేనేం చేస్తానంటే అధికంగా ప్రార్థన చేస్తాను. ఎందుకు అధికంగా ప్రార్థన చేస్తారు? పని ఎక్కువ ఉంటే ప్రార్థన తక్కువ చేయాలి కదా, పని విస్తారంగా ఉంటే ప్రార్థన తర్వాత చేయాలి కదా అని మీరేంటి అంటే ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు నాకున్న ఈ భారం సులువైపోతుంది. ఈరోజు విస్తారమైన పనుల్లో, విస్తారమైన పని పాటల్లో అలసిపోయి ప్రార్థించలేకపోతున్నామేమో దేవుని బిడ్డ. నీ పనులు సులువుగా చేసేది ఏం తెలుసా? ప్రార్థన, దేవునితో సహవాసం. నువ్వు చేయలేని పనులు ప్రభువు నీ అందుండి జరిగించాలి, ప్రభువు నీ భారాన్ని తొలగించాలి అంటే అనుదినము ఆయనతో గడిపేవారిగా ఉండాలి. ఆ మాట చక్కని మాట రాయబడి ఉంటే చూడండి, 68వ కీర్తన 19వ వచనం చూసినట్లయితే, ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. నిజమే, అనుదినము దేవుడు మన భారాన్ని మోసే దేవుడు. ఎప్పుడు అనుదినం దేవుడు మన భారాన్ని మోస్తాడంటే అనుదినము ఆయనతో మనం గడిపినప్పుడు, అనుదినము మన సమస్యలు, మన పరిస్థితులు, మన రోజును ఆయన చేతికి అప్పగించినప్పుడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ఆయన మీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారాన్ని ఒప్పుకోండి, అప్పుడు మీ మార్గంలో సరళం చేయబడతాయి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మీ భారం దేవుడు అనుదినము మీ భారాన్ని భరించాలి, అనుదినము మీ పనులు సులువుగా సరిపోవాలి, అనుదినము మీరు క్షేమాన్ని అనుభవించాలంటే అనుదినం మీ భారాన్ని భరించే దేవుని సన్నిధిని మొదటగా మీరు ఆశ్రయించే వారిగా ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం చూస్తే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. ఆమె దేవుడంట, మన పట్ల ఎటువంటి అంటే నూతనమైన వాత్సల్యాన్ని అనుదినము కనపరిచే దేవుడంట. నూతనముగా ఆయనకు మన ఎడలంట వాత్సల్యము పుట్టుతుందంట. అనుదినం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రతిదినం దేవుని కృపను పొందుకుని ప్రియ దేవుని బిడ్డ అనుదినము ప్రభువుని సేవించే వారిగా ఉండండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారే ప్రభువుని సేవించండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. ఈరోజు ఈ ఆదివారం మందిరానికి వెళ్ళాం కదా, వచ్చే ఆదివారం వరకు, లేకపోతే ఈరోజు ఉన్నాం కదా, ఇంకో 2 రోజులు, ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏం కాదులే, ఒక్కరోజు దేవునితో గడపకపోతే ఏం కాదులే, ఒక్కరోజు దేవుని సేవించకపోతే ఏం కాదులే అనుకున్న వారిగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి తెలుసా? అనుదినము కూడా ప్రభువుని సేవించే వారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు రాస్తూ చక్కటి మాటలు రాస్తూ వచ్చారు. ఆత్మయందు మనం ఎలా ఉండాలంటే తీవ్రతగా గలవరమై ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. అనుదినం ప్రభువుని మనం అధికమైన ఆసక్తితో ప్రభుని మనము సేవించగలిగినట్లయితే ప్రభు నూతనమైన వాత్సల్యాన్ని మన ఎడల కనపరిచే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎంత భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నా, మరియా మార్త వారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. మార్తనే యేసయ్యను ఇంటికి ఆహ్వానించింది, కానీ మార్త ఏం చేస్తుందంటే విస్తారమైన పని పాటల చేత అంట విసిగిపోయిందంట. మరియా ఉత్తమమైంది ఎందుకుంది? ఏంటి ఉత్తమమైందంటే యేసయ్య పాదాల యొద్ద కూర్చుండి యేసయ్య మాటలు జాగ్రత్తగా వింటా ఉంది. అయితే యేసయ్య చెప్తున్నాడు, మార్త మార్త, నువ్వు అనేకమైన పని పాటల చేత, విస్తారమైన పనుల చేత నువ్వు అలసట తెచ్చుకుంటున్నావు, కానీ మరియా ఉత్తమమైంది ఏర్పరచుకుంది. ఇప్పుడు దేవునికి శ్రేష్టమైంది, దేవుని దృష్టికి ఉత్తమమైంది ఏంటంటే రోజంతా నువ్వు బాగా కష్టపడడం, విస్తారంగా పనిచేయడం కాదు. అందుకే కీర్తనకారుడు అంటా ఉంటాడు కదా, నీవు ఉదయమునే లేచి చాలా రాత్రి వరకు కష్టపడుతూ నీ కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఎందుకు వ్యర్థం? నా కష్టాన్ని నేను అనుభవిస్తా ఉన్నాను, నేను ఉదయాన్నే లేస్తున్నాను, చాలా రాత్రి వరకు కష్టపడతా అని అనుకుంటున్నావు. ఈరోజు కూడా చాలా మంది చేస్తున్న పొరపాటు అదే. కానీ ప్రభు చెప్తున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తాను. ఈరోజు ఉత్తమమైనది ఏంటి తెలుసా? శ్రేష్టమైనది ఏంటి తెలుసా? అనుదినము దేవుని సన్నిధిలో గడపడమే. అనుదినము ప్రభుతో సహవాసం కలిగి ఉన్న ఆసక్తి కలిగి, ఆత్మీయంలో తీవ్రత కలిగి ప్రభుని సేవించే వారిగా మార్చబడి నిశ్చయంగా దేవుడు మీ భారాన్ని భరిస్తాడు, నూతనమైన వాత్సల్యాన్ని మీకు కనపరుస్తాడు. దేవుడే మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి రక్షిస్తాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయం అద్భుతమైన రీతిగా మాతో మాట్లాడిన దేవా నీకే వందనాలు. నిజమే అయా, ఆత్మీయందు తీవ్రత గలవారమై ఆసక్తి విషయంలో మాన్యులు కాక అనుదినము నిన్ను సేవించే వారిగా మేము ఉండాలి అయా. మేము మీ ప్రజలమై ఉన్నాం, మేము నీ వారము ప్రభువ. అయా నిశ్చయముగా ఈరోజు మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. అనుదినము నిన్ను సేవిస్తుండగా నీవే మమ్మల్ని రక్షిస్తావని, నీవే మా భారాన్ని భరిస్తావని, అనుదినము నూతనమైన వాత్సల్యాన్ని ప్రభా మా ఎడల కనపరుస్తానని ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అట్టి కృప, నీ సన్నిధిలో గడపగలిగిన కృప, నిన్ను సేవించగలిగిన కృప, అనుదినము నీ సన్నిధిని ఆశ్రయించగలిగిన కృప నీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, కృపలో వర్ధిలింప చేయండి. వారిని, వారి కుటుంబాన్ని దీవించి మేలు చేతి తృప్తిపరిచి అత్యధికమైన గొప్ప కార్యాలు బిడ్డలందరి జీవితాల్లో జరిగించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు అంతా నీ సన్నిధిని తోడుగా నిండ చేయండి. వారి జీవితంలో ఉన్న ప్రతి భారాన్ని తొలగించి నెమ్మదిని, సమాధానాన్ని, సకల ఆశీర్వాదాలను బిడ్డలకు కలగచేయమని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాన్ని దీవించండి, అత్యధికమైన మేలు చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక, మీ పట్ల ప్రభు గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.